ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెస్ టీడీపీలు నీచాతి నీచమైన స్థాయికి దిగజారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ ఆరోపించారు. ఇచ్చిన మాట కొరకు ప్రజల మధ్యన తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని జైలు గోడల మధ్యకు తీసుకెళ్లేదాకా నిద్రపోలేదు ఈ రెండు పార్టీలు. ఉప ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా 15 రోజుల ముందు అక్రమంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేదాకా వీరు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా జైలు గోడల మధ్య నిస్సహాయంగా ఉన్న జగన్పై రాళ్లు వేసేందుకు కూడా వీరు ఏమాత్రం వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేరారోపణ మోపబడ్డ వ్యక్తి 90 రోజులకు మించి జైలులో ఉండకూడదని చట్టాలు చెబుతున్నాయి. ఇప్పటికీ మా నేతను జైలులో పెట్టి 6 నెలలు కావస్తోంది. 4 మాసాల తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే ఎక్కడ బెయిల్ దొరుకుతుందోనని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు భయపడి సరిగ్గా సుప్రీంకోర్టులో వాదనలకు ఒకరోజు ముందు సాగించిన కుమ్మక్కు రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ సోదరి షర్మిల అసాధారణమైన రీతిలో 3000 కిలోమీటర్ల పాదయాత్రను మొదలు పెడితే ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ అక్కున చేర్చుకుంటూ జగన్ జైలు నుంచి బయటికి రావాలని దీవిస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేని ఈ రెండు పార్టీలు ఇప్పుడు జైలు గోడల మధ్య ఉన్న జగన్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి. జగన్ జైల్లో ఫోన్ వినియోగిస్తున్నారంటూ ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు జగన్ సతీమణి వైఎస్ భారతి తీవ్రంగా ఖండించారు. తన బిడ్డల సాక్షిగా అది తప్పుడు ఆరోపణని చెప్పారు. నిజమనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని గట్టిగా అడిగారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం జగన్ కు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమో విషయానికొస్తే వారి బిడ్డల మీద ప్రమాణం చేయమని జగన్ సతీమణి అడిగితే ఇప్పటిదాకా స్పందించని వారికి ఓ విషయం తెలుసా? చెర్లపల్లి జైలులో ఉన్న ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అధికారులు ఒక బూత్ ఏర్పాటు చేశారు. వారానికి 2 సార్లు ఖైదీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉన్నప్పుడు ఫోన్ విషయం అటుంచి ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా జైలులో ఉంటున్న జగన్ ను జైలు నిబంధనల ప్రకారం వెళ్లి కలుస్తున్న వారిని నియంత్రించాలనుకోవడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా? జైలులో జగన్ కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తున్న వారికి మళ్లీ చెబుతున్నా, జగన్ కు మిగిలిన వీఐపీ ఖైదీల కంటే ఏ ఒక్క అదనపు సౌకర్యం లేదని మేము గట్టిగా చెప్పగలం. మిగిలిన వారి కంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని నమ్మితే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ భారతి ఛాలెంజ్ కు స్పందించి వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? వీరు ఎన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు, ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరింత క్షోభ పెడుతూ జగన్మోహన్ రెడ్డిని కూడా అకారణంగా జైల్లో పెట్టారు. అయినా కూడా వారికి తృప్తి లేదు. ఇంకా ఏవో అబద్దపు ప్రచారాలు చేసి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒక ఆరోపణ చేస్తే జగన్ కు జైలులో ఏ సౌకర్యాలు లేకుండా ఎవరితోనూ కలవనీయకుండా చేయవచ్చని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయా అన్న అనుమానము కలుగుతోంది. ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి గద్దె దింపాలి. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. కానీ ఆ పార్టీకి కావలసింది కుమ్మక్కు, నీచమైన రాజకీయాలే.